చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ that's me. Who is he? That's me. ఏంటి సార్ ఆ బాడీ అసలుకి? Yeah. As I చెప్పాను కదా, I want to push my limits అని చెప్పి. So I want to make sure that ఎంత వరకు నా బాడీ వచ్చి లిమిట్ లో నేను పుష్ చేయగలుగుతానని చూసుకొని, అది పోస్ట్ కోవిడ్. అంటే ఇలా చేయగలను లేదని మీకు డౌట్ తో చేశారా? ఎస్, నేను వచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ బై మీ అని నాకు ఒక డౌట్ ఉండింది. లేదు, నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ కోచ్ అనమాట, హరిబాబు అని చెప్పి. ఆయన చెప్పారు నువ్వు డెఫినెట్ గా చేయొచ్చు అని చెప్పి. యూ హ్యావ్ ద ఫిజిక్, యూ హ్యావ్ ద జెనెటిక్స్. ఓకే సార్, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై 35th ఫోటో షూట్ అనమాట. సో దిస్ ఇస్ ద 35th 36th, I think 36th. ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది మీకు సిక్స్ ప్యాక్? 1 year. 1 year. ఓకే. స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు? అది 6 packs కష్టం. 6 packs వచ్చి అది ఒక స్పెసిఫిక్ డయట్ ఉండేది అనమాట. ఆ డయట్ మీరు మెయింటైన్ చేయాలంటే యూ విల్ గో మ్యాడ్. కానీ యూ కెన్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ ఒక ఫోటో షూట్ ఉన్నా, లేకపోతే ఒక రెగ్యులర్ మేబీ ఒక మూవీకి చేయాలన్నా, లేకపోతే ఒక మోడలింగ్ షూట్ ఉన్నా, దానికి మటుకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు 3-4 monthsకి. బట్ అగైన్ యువర్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. అట్లాంటి ఫిజిక్ మీరు మెయింటైన్ చేయాలంటే దానికనేది స్పెసిఫిక్ డయట్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. బట్ లాస్ట్ 5 years నుంచి సేమ్ బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు? I wouldn't say it's the same like this. I would say, itla maintain cheyalante you need to at least dedicate time and energy. Okay. Yes. Ippudu em food teeskuntaru? Ippudu kuda nenu breakfast ante I take 5 eggs. 5 eggs every day. Okay. Tarvata 3 hours later vegetables teeskuntanu anamata. Bowl of vegetables anta me boiled vegetables. Okay. Carrots, beans atla. Broccoli. Yes. Dan tarvata 150 grams of chicken. Okay. దాని తర్వాత వచ్చి ఒక ప్రోటీన్ షేక్ అనమాట. తర్వాత అగైన్ ఐ విల్ హ్యావ్ సమ్ ఫిష్ ఆర్ చికెన్ అట్ నైట్ అగైన్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్. ఎప్పుడైనా వచ్చి ఒక 2 or 3 eggs ఐ విల్ హ్యావ్. No pulka, no carbohydrates, no carbs as much as possible. No sugars again as much as possible. ఎట్లాంటి మెయింటైన్ చేసినప్పుడు ఇట్ వాస్ 0. ఓకే. ఇప్పుడు వచ్చి వెన్ ఎవర్ నాకు వచ్చి ఐ ట్రై టు మెయింటైన్ as much as possible. ఓకే. అమ్మ వంట బాగా చేస్తారా? మా మదర్, నేను సెపరేట్ గా ఉండేది. నేను, మా వైఫ్, మా కిడ్స్ స్టేయింగ్ సెపరేట్లీ. వైఫ్ వంట బాగా చేస్తారా? అంటే నేను వచ్చి మా హాస్పిటల్ మాదే కదా, సో ఫుడ్ వచ్చి మా కిచెన్ లోనే వస్తుంది మాకు. ఓకే. మా బాగానే చేస్తారు. కానీ మా ఫుడ్ వచ్చి చూసారంటే అంత ఎయిర్ ఫ్రైడ్, అంత బాయిల్డ్. సో ఇట్స్ మీకు అంత ప్రిపరేషన్ ఏ అక్కర్లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? అంటే ప్రాపర్ గా డైలీ రైస్ తిని మీరు అడిగేదా? Good 5 years. 5 years. Yeah. Like proper ga daily rice tini 5 years ane. Maybe once in a while biryani kani, maybe once in a while meals kani nenu teeskuntanu, but proper ga daily rice teeskunedi. Ippudu Hyderabad vacharu kada? Yeah, definitely. Hyderabad biryani తినాలి. 100%. బిర్యానీ తినకుండా మనం వెళ్ళాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. నేను మీతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటాను. లుకింగ్ ఫార్వర్డ్. మీరు డెఫినెట్ గా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తినాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ తోనే వెళ్ళాలి మళ్ళీ. అయ్యో నిజంగా గ్రేట్. మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. అసలు నో కార్బ్స్, జీరో కార్బ్స్ మనం రైస్ తినకుండా ఉండలేం. Yes. At least జొన్న రొట్టె ఇలాంటివి కూడా nothing.